నమస్తే డాక్టర్ గారు. సో మరి దీనివల్ల నష్టాలు ఉన్నాయంటారా? లాభాలు ఉన్నాయంటారా? అంటే ఆ రంగాలను బట్టి ఉంటుంది ఉన్న విషయాలను. పాలిటిక్స్ అనుకోండి, ఒక పార్టీ ఏదైతే ఒక పర్టికులర్ స్ట్రాటజీ పెట్టుకున్నారు, ఆ మిగతా పార్టీ వాళ్ళకి అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది తెలిసిపోతే కదా. కాబట్టి కొన్ని రంగాల్లో దాని తాలూకు లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. కానీ ఉపయోగం అన్నది ఇప్పుడు మానవాళికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ మాట్లాడడం కాదు, ఇది ఎన్విడియా అని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా సంబంధించిన ఒక పెద్ద కంపెనీ ఉంది. వాళ్ళ స్టాక్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఆకాశాన్ని అందుకుంటున్నాయట. అంటే ఈ రోజున అమెరికాలో మల్టీ బిలియనర్స్ అందరూ కూడా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకే వస్తున్నాయి. చివరికి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఇంకో కంపెనీతో చేతులు కలపాల్సి వచ్చింది. ఈ చాట్ జీపీటీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు తయారు చేయలేదు, ఓపెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు తయారు చేశారు. అయితే ఆ చాట్ జీపీటీలో ఒక మాట ఉంటుంది, ఏమని? జనరేటివ్ అని. జనరేటివ్ అంటే స్వయం ఉత్పత్తి, మెషిన్లో లేదు. ఆ మాట తీసేయాలి. నిజానికి చాట్ ఏపీటీ అని పెట్టాలట. అంటే ఆల్గోరిథం అది. అంటే టెక్నాలజీ ప్రకారం ఆ మెసేజ్ దాంట్లో ఫీడింగే కానీ లేకపోతే అది పనిచేయదండి. కాబట్టి మనం ఏం చేసాము అన్నది ఇప్పుడు మాటకి అమెరికాలో ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ. శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు. ఒక ఇన్ఫర్మేషన్ ఎవరన్నా కానీ దాంట్లో ఫీడ్ చేశారండి. నల్లవాళ్ళు మంచివాళ్ళు కాదు, ఏదో చెప్పే పద్ధతి. కొన్ని తెల్లవాళ్ళు మంచి వాళ్ళు కాదు, అదే చెప్తుంది పిట్టలాగా. దానికి సృజనాత్మక శక్తి లేదు. నేను చెప్తున్న తప్పు కదా, ఈ ఆడియన్స్ని మనం అడ్రస్ చేస్తున్నామని. కాబట్టి దానివల్ల ఇలాంటి సమయాల్లో చాలా చాలా హాని జరుగుతుంది, కానీ మేలైతే జరగదు.